దేశంలో ఏడాదికి 33,000 కోట్ల రూపాయలతో 65 లక్షల లబ్ధిదారులకు అధిక మొత్తంలో పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్నారు ఎమ్మెల్యే కూన రవికుమార్. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాట్లాడిన కూన రవికుమార్ తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్లో కేటాయించిన నిధులపై విశ్లేషణాత్మకంగా మాట్లాడిన ఆయన ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను సంతోషపరుస్తూ అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా రూపొందించబడిందని అన్నారు. వ్యవసాయ రంగం ఈ రోజు సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నాయి. ఈ రోజు ఇందాక గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, పెన్షన్ల కోసం ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు అంటే 5 సంవత్సరాల్లోనే 1,70,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛన్ల రూపంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడాదికి 65 లక్షల మందికి నిరుపేదలకి అందిస్తున్నటువంటి ప్రభుత్వం అధ్యక్ష. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని చెప్పి సభలు పెట్టి ఆ రోజు చెప్పేవాడు అధ్యక్ష, నేను 1,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఇచ్చారని. అన్ని పథకాలు కలిపితే నువ్వు ఇచ్చావు. ఆ రోజు ఆ ప్రభుత్వం అన్ని పథకాలు కలిపి 1,70,000 కోట్లు ఇచ్చారు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కలిగిన ప్రభుత్వం ఈ రోజు ఒకే ఒక్క పింఛన్లలోనే 1,70,000 కోట్ల రూపాయలు పేద ప్రజానీకానికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.